నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచామన్న సీఎం చంద్రబాబు. డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్. సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశం. బీఎస్సీ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు. ఈ నెల 20 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. మాజీ సీఎం జగన్పై మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఫైర్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడంపై అసహనం. మెగా డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో చర్చలకు రావాలని సవాల్ చేశారు. విద్యారంగాన్ని టీడీపీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డిఎస్సి అభ్యర్థులు తమ కష్టంతో ఉద్యోగాలు సాధించారని, ప్రభుత్వంపై కుట్రలు పన్నే వారిని ఎదుర్కొనే శక్తి తమకు ఉందని చంద్రబాబు అన్నారు. మెగా డిఎస్సి నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్యా నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామన్నారు. ఐటీని ప్రోత్సహించడం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశామని అన్నారు. మహిళలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ఏనని అన్నారు. తాను సీఎం అయిన తొలినాళ్లలోనూ పాఠశాలలు లేకపోవడంపై తక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వకుండా 2019-24 మధ్య సంస్కరణలు తెచ్చినట్లు గత పాలకులు డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాఠశాలలకు విద్యార్థులను హాజరుపరచాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు విద్యలో కూడా 33% రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా ఒక చట్టమే తీసుకొచ్చామని అన్నారు. గడిచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చామన్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశమైంది. బీఎస్సీ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు చేసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 వరకు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేపు చర్చించాలని నిర్ణయించగా 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ఈ నెల 19న చర్చించనున్నారు. 4 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు. రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని బీఎస్సీలో తీర్మానించారు. ఎల్లుండి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఎస్సీలో నిశ్చయించారు. సమయంతో సంబంధం లేకుండా అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న వెంటనే ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాల సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జర్నలిజానికి విజయవాడతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఆంధ్ర పత్రిక ద్వారా విజయవాడ గడ్డపై జర్నలిజం బలమైన పునాదులు వేసుకుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాల నూతన లోగో, శావనార్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా
ఇండియన్ యూనియన్ జర్నలిస్ట్ ప్రతినిధులు సిన్హా, సుబ్బారావు ఆవిష్కరించారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యలు లేదా ప్రమాదాల్లో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు, రైలు ప్రయాణాల్లో సబ్సిడీ, ఇళ్ల సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల పదవి విరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంపు, 10 లక్షల ప్రమాద బీమా వంటి అంశాలపై ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాకు వినతి పత్రం అందజేశారు. తెలుగు జర్నలిజం పుట్టిందే విజయవాడ. ఆంధ్ర పత్రిక స్థాపించబడినదే విజయవాడ. ఇక్కడి నుంచి ప్రారంభమైన తెలుగు జర్నలిజం ఇవాళ హైదరాబాద్, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించారు. అటువంటి విజయవాడలో ఇవాళ ఎన్నో కార్యక్రమాలు జర్నలిస్ట్ మన ఏపీ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు చేస్తున్నారు. గత కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు. అప్పుడు కూడా జయరాజ్ గారు చాలా ప్రదర్శిస్తారు. వేడుపల్లి వాళ్ళు కూడా జరిగారు చాలా ప్రదర్శిస్తూ. తప్పకుండా దీంట్లో ఉన్నాయి పరిశీలించి సాధ్యాసాధనాలను కూడా చూసి పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. కాకపోతే మీ ఇవాళ సెమినార్ అంశం నాడు నేడు జర్నలిజం. నిజంగా మరి ఆ రోజు జర్నలిజం చూస్తే ఎన్నో విలువలతో కూడిన జర్నలిజం ఉండేది. అంటే వాళ్ళు లేదని కాదు, ఆ రోజు ఒక జర్నలిస్ట్ పేరు చెప్తే ఆయన రాసిన వార్తలు చదవాలనుకునే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే రోజు. ఇవాళ ఆ రోజు ఉన్న ప్రింట్ మీడియాకి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా తోడైంది, డిజిటల్ మీడియా తోడైంది. ఈ 3 మీడియాలతో పాటు ఇవాళ వార్తలు ఎంత స్పీడ్గా మీరు పంపించాలి అనేది చూస్తున్నారు. కానీ దాంట్లో నిజాలు, సాధ్యాసాధ్యాలు కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక నిజం ముందుకెళ్ళే లోపల అబద్ధం ప్రపంచం అంతా దిగి వస్తుందని మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ నాడు నేడులో మీ సెమినార్లో దీని మీద మాత్రం ముఖ్యంగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇదివరకు ఏదైనా వార్త వస్తే తప్పకుండా వివరణ తీసుకునేవాడు. ఇవాళ ఆ వివరణ తీసుకునే పద్ధతి కూడా ఉండట్లేదు. నిజంగా వార్త రాసే వాళ్ళని మీరు వివరణ తీసుకోవాలని కోరుతున్నాం. ఇక ఆ రోజుల్లో ఈ ఒక పేపర్ వస్తుంది అంటే 4 నుంచి 5 నుంచి వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. పేపర్ చదివినాకే ఏ కార్యక్రమాల కన్నా మేము పార్టిసిపేట్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చినాక ఏ రోజు ఏ నిమిషానికి ఆ నిమిషం వార్తలు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 70వ సంవత్సరం 70వ వార్షికోత్సవం చేసుకోవడం సంతోషం. దానికి అధ్యక్షులుగా సుబ్బారావు, అలాగే జయరాజ్ గారు సెక్రటరీగా, ఇంకా వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఇప్పుడే పార్లమెంట్లో చెప్పారు కేశినేని శివనాథ్ గారు, చాలా ఛాలెంజ్లతో కూడుకున్నటువంటి వృత్తి జర్నలిజం. ఎందుకంటే రాత్రి అయినా పగలైనా నీకు అంటే ఇందాక జయరాజ్ గారు చెప్పారు 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ లేకుండా చేయాలి. 65 సంవత్సరాలుగా ఓపుకున్నంత వరకు మిమ్మల్ని ఎలా చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇవాళ రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వెళ్ళమని కార్యాలయానికి ఫోన్ వచ్చినా, లేదంటే పైన ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ చెప్పినా, ఆఫీస్ చెప్పినా ఖచ్చితంగా వెళ్ళాలి, కవర్ చేయాలి. టెక్నాలజీ మారినాక ఇవాళ ఆధునిక టెక్నాలజీలో ఎవరు స్పీడ్గా ఉంటే వాళ్ళదే ఇవాళ రాజ్యంలాగా అయిపోయింది. ఒకప్పుడు ఇలా చెప్పారు చిన్ని గారు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, లేదంటే అప్పుడు పత్రికలు పొద్దున్న వస్తే కానీ దేశంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, ఊళ్ళో ఏం జరిగింది, జిల్లాలో ఏం జరిగింది తెలిసింది కాదు. ఇవాళ స్పాట్లో ఇక్కడ ఉన్నాయి 10 కొట్టాలన్నాయి, 20 ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఇలా బోనామా మాట్లాడితే ఆల్రెడీ క్లాష్ వెళ్ళిపోతుంది. అట్లాగా చిన్నయ్య గారు మాట్లాడి వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే ఏ సందర్భంలో కొన్ని మాట్లాడితే కూడా మాట్లాడినట్టు వెళ్ళిపోతాయి.
మొన్న ఒక ఆయన హాస్పిటల్లో సీరియస్ గా ఉందంటే ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయన బాబు నేను ఉన్నానని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా లేదంటే ఉన్నాడని చెప్పారు. అట్లాగా ఈ స్పీడ్ యుగంలో, బ్రేకింగ్ న్యూస్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చినాక ఎవరి చేతుల్లో కంట్రోల్ లేదు. ఎవరో ఎక్కడి నుంచో కొడతారు. అసలు పత్రికలు రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పారు, రిజిస్ట్రేషన్ ఆటల్లో కూడా చాలా మందికి ఏది పేర్లు ఎక్కువగా కూడా కనపడతా ఉంటాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం గతంలో చూసాం, పాత్రికేయుల మీద నియంత్రణ చట్టాలు కూడా వచ్చినాయి. ఈ వివరాల్లో కనపడి నియంత్రణ చట్టాలు, జీవోలు కూడా తీసుకొచ్చారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మీకు అన్ని రకాలుగా సహకరించే ప్రభుత్వం. మీరు జయరాజ్ గారు ఏవైతే డిమాండ్ చెప్పారో 25 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, అలాగే లైఫ్ 5 lakhs యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో వెళ్తారో తెలియదు. మీకు జరగని ప్రమాదం మాకు జరగచ్చు. కానీ మీరు ఎక్కువ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మీరు కాబట్టి 2 wheelers మీద వెళ్తున్నారు, కార్లు వెళ్తున్నారు, లేదా బస్సులు వెళ్తున్నారు. ఖచ్చితంగా అన్ని మీ న్యాయమైన కోరికలు, మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని కూడా మీకు తెలియజేస్తారు. ఆ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఎప్పుడెల్లా గౌరవిస్తారు. ఎనీ టైం మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలు చెప్పచ్చు. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. అలాగే మీది ప్రసన్నారు పార్లమెంట్ సభ్యులు నేనైతే ఇక్కడే ఉంటాను, మీ కళ్ళ ముందు రోజు తిరుగుతూ ఉంటాను. నాదో ప్రాబ్లం లేదు. ఆయన టైం డేట్ తీసుకోండి. ఆయన పార్లమెంటు ఢిల్లీ ఆయన తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే సమావేశాలు కూడా అయిపోయినాయి, నేను ఎప్పుడైనా సరే మీ ఇద్దరు మా పార్టీ తరఫున మీట్ ది ప్రెస్ కి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండి వస్తామని కూడా తెలియజేస్తూ, ఇవాళ ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు. పాస్టర్లు ఐక్యతతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం సింగినగర్లోని ఆహ్వానం కళ్యాణ మండపంలో నిర్వహించిన పాస్టర్స్ లీడర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సమాజంలో శాంతి, సోదరభావం, సేవాభావాన్ని పెంపొందించడంలో పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో పాటు పేదలు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. బలపరచడం, సన్నద్ధం చేయడం, సాధికారత కల్పించడం అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సదస్సు ద్వారా పాస్టర్లలో ఐక్యత, నాయకత్వ లక్షణాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కాన్ఫరెన్స్ కు అతిథులుగా దివి ఉమామహేశ్వరరావు, బిషప్ రాబుని, పాస్టర్ గోపిశెట్టి రత్నబాబు, బ్రదర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, పాస్టర్లందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అనేక సంవత్సరాలుగా నాకు క్రైస్తవత్వం, అలాగే దైవజనులు, అలాగే చర్చిల్లో సన్నిహిత సంబంధాలు. నా ప్రతి గెలుపులో కూడా మీ అందరి సహాయం, మీ అందరి ఆశీస్సులు, యేసు ప్రభువు వారి ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతాం. అట్లాగే ఈరోజు ఇప్పుడు అసెంబ్లీ ఉంది. యాక్చువల్గా అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా కూర్చోం. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం ఇప్పుడు 3 గంటలకు ఉంది. మళ్ళీ నేను వెంటనే దానికి ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతి బయలుదేరాలి. కేవలం ఈ సమావేశానికి రావడం ముఖ్య ఉద్దేశం, మా అందరి సమావేశం ఇది ఒక మంచి ఆలోచనతో రేపు డిసెంబర్ నుంచి ఏదైతే జాన్సన్ మాస్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేస్తాం మన సభలు, ఆ సభలు మరి ఎక్కడెక్కడి నుంచో దానికి చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేయటం, అట్లాగే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఈ సమావేశంలో అందరితో కూడా మాట్లాడేద్దామనే ఉద్దేశంతో అంత దూరం నుంచి మరి నేను సమావేశాలను
అయిపోతున్న ముందే 20 నిమిషాల ముందే బయలుదేరి రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ మన అంతబాబు రంబాని అందరూ తెలుసు. బాంబే కాలనీలో ఫెలోషిప్కి ఒక కమిటీ హాలు పాస్టర్లకి సమావేశాలు పెట్టుకున్నామంటే దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాం. యేసు ప్రభు వారి ఆశీస్సులతో త్వరలో దాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తామన్నా. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో, మీ అందరికీ మద్దతుగా ఏ కార్యక్రమంలో అయినా సరే మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఆ ప్రభు ఆశీస్సులు మన అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమకు ఇచ్చిన పదవులను గౌరవించాలని, వాటికి న్యాయం చేయాలని అన్నారు. తనకు ఏపీసీసీ అధ్యక్షులుగా 2 సార్లు అవకాశం వచ్చినప్పటికీ ఆర్థిక బలం లేకపోవడంతో వదులుకున్నానని, అధిష్టానం అర్థం తనతో సంప్రదింపులు జరపలేదని, తాను చర్చించలేదని అన్నారు. తన శక్తి మేరకు పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ రోజు నుండే అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలతో వారి పార్టీ నాయకులలో మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యతారాహిత్యం కనిపిస్తున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైనాయి. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీకి చెందినటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనేది ఇది చాలా పెద్ద తప్పిది. ఇది మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యత రాహిత్యం. మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యత రాహిత్యం. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? మా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే, నాకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే నేను కానీ మా పార్టీ ఎమ్మెల్యేస్ కానీ అటెండ్ అవుతామని చెప్తున్నారు. ఆయనకు అన్నీ తెలుసు, అసెంబ్లీ కన్వెన్షన్స్ తెలుసు. ఒక పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అంటే, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వాలి అంటే మొత్తం అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్యలో 10% ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉండాలి. ఇది కన్వెన్షన్. రాజ్యాంగంలో లేకపోవచ్చు కానీ ఒక కన్వెన్షన్. ఆ విధంగా మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175. అందులో 10% అంటే 17.5 అంటే 18 మంది ఉండాలి. వైకాపా పార్టీకి ఉండేది 11 మంది, కావాల్సిందేమో 18 మంది, షార్టేజీ 7. అందువలన ఆ పార్టీకి స్పీకర్ వచ్చేసి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. పోనీ ఈయన కోసం ఏమైనా కొత్తగా పెట్టారంటే ఇది కాదు. గతంలో ట్రాక్ రికార్డు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 294. అందులో 10% అంటే 29 మంది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 26 మంది గెలిచారు. 3 షార్టేజ్ ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. ఆయన ఓన్లీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగానే పి జనార్దన్ రెడ్డి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. ఈ ఆల్మట్టి ఇష్యూ కానీ మిగతా అనేక ఇష్యూస్ మీద బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. అది స్ఫూర్తి కావాలి. సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం నిర్వహించనున్నట్లు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చెల్లా హరికుమార్, ట్రస్టీ తట్టి అర్జున్ రావు తెలిపారు. శతవసంతాలు పూర్తి చేసుకున్న పెద్దవారిని కనీసం 10 మందిని ఒక వేదిక పైన దర్శించి వారికి పాదాభివందనం చేసుకుంటే సాక్షాత్తు భగవంతుని పాదాలకు నమస్కరించినట్లేనని చెప్పారు. వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మాన ఉత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి
సంబంధించిన వివరాలను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, ట్రస్టీ అర్జున్ రావు మీడియాకు వెల్లడించారు. గడిచిన దశాబ్దన్నర కాలంగా అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవం నాడు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో 100 వసంతాలు పూర్తి చేసుకున్న శతాధిక వృద్ధుల కార్యక్రమాన్ని చేపడుతూ పుణ్యమూర్తులైన దీర్ఘాయుష్యులంతులు ఎందరినో ఘనంగా సత్కరించామని అన్నారు. 11 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 27వ తేదీ నాడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం మరియు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని 100 వసంతాలు పూర్తి చేసుకున్న కనీసం 17 మందిని శతాధిక వృద్ధులను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ బృహత్తర కార్యక్రమానికి విజయవాడ వేదికగా అవ్వనుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను కనీసం 17 మందిని ఎంపిక చేసి వీరికి ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి విజయవాడకు తీసుకువచ్చి ఒకే వేదికపై ఘనంగా సత్కరించాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుందన్నారు. శతాధిక వృద్ధుల పాదాలకు కుటుంబ సమేతంగా నమస్కరించుకుంటే ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయని చెప్పారు. మా వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ 2007లో ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు 19 సంవత్సరాలు దాటింది. ఇదేంటంటే అనాథులు దిక్కులేని 70 మంది అనాథులు దిక్కులేని 150 మంది ప్రతి నెల మేము 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 1/4 కిలో చింతపండు, 1 కిలో నూనె, మెడిసిన్స్ ఇప్పటికీ 231 నెలలు ఇచ్చామండి. 231 నెలలుగా చేస్తున్నాం. మాకు నెలకి 75,000 ఖర్చు అవుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వస్తాం. వాళ్ళ గురించి తర్వాత ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మేము అప్పటి నుంచి కూడా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సన్మానం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మనసులో ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎవరు పట్టించిన వాళ్ళని చేసేవాళ్ళు. ఒకసారి పిలిపించి అందరిలో కూర్చోబెట్టి వాళ్ళకి ఘన సన్మానం చేస్తే వాళ్ళు మీరు చేసిన వాళ్ళు మాకు చెప్పింది, మా జన్మ ఇంతకాలం బతికినా మా జన్మ ధన్యమైందని చెప్పడం జరిగింది. ఈ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 150 మంది వృద్ధులకి నిత్యావసరాలు ఇస్తున్నారనే విషయం ఇప్పుడే మా చైర్మన్ తెలియజేశారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సెప్టెంబర్ 27వ తారీఖున ఇదే ప్రాంగణంలో మదర్ తెరిసా నర్సింగ్ కళాశాలలో సూపర్ ఎదురుగా అల్లూరు సీతారామరాజు వంతెన ప్రక్కన దుర్గాపురం రోకడపాలెం నందు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం నుండి ఈ కార్యక్రమం సాయంత్రం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు వెంకయ్య నాయుడు గారిని కూడా మన ఉపరాష్ట్రపతి అత్యున్నత పదవిని అధికరించినట్టు వారు 13వ ఉపరాష్ట్రపతి వారిని కూడా నిన్ననే నిర్ణయించుకున్నాము పిలవటానికి. వారు కూడా వస్తారని నమ్ముతున్నాము. వారే కాకుండా లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు, మరి మంత్రివర్యులు, లోకల్ మంత్రులు, మరి ఈ సేవా తత్పరమైనటువంటి పెద్దలందరూ ఇచ్చేనున్నారు. ఇదివరకు చెప్పాలన్నట్లయితే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు అప్పుడు వచ్చారు ఒకసారి. ఈ వృద్ధులిక వారి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత బట్టి విక్రమార్క గారు వచ్చారు. మన ఎంపీ ఎలగడపల్లి రాజగోపాల్ గారు వచ్చారు. తర్వాత జిఎస్ రాజు గారు వచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది వచ్చున్నారు. ఇట్లా చెప్పాలంటే చాలామంది వచ్చున్నారు. వారు వయోవృద్ధుల దగ్గర నుండి ఆశీస్సులు పొంది ఇప్పటి వరకు కూడా వారందరూ మేమందరం కూడా క్షేమంగా ఉన్నాము. ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని అసోసియేటెడ్ ప్రతినిధులు సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తమపై పని ఒత్తిడి పెరగడం వల్ల అనేక మంది రిప్రజెంటేటివ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ రిప్స్ విధులు కాకుండా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వేధిస్తున్నారని తెలిపారు.
ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో జరిగిన ఈ ఆందోళనకు యూనియన్ నేతలు, ప్రతినిధులు నేతృత్వం వహించగా సిఐటియు ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సంబంధించి జిల్లాలోని 20 యూనిట్ల నుంచి ప్రతినిధులంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారని తెలిపారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ల జీవన ప్రమాణాలు దారుణంగా మారాయని, పని గంటలు లేకుండా విపరీతమైన ఒత్తిడి పెంచే విధంగా యాజమాన్యులు వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంట్స్ వరకు కనీస వేతనం 38,000 నిర్ణయించాలని కోరారు. పని గంటల్లో నిర్ణయించాలని, వేతన సవరణ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20 సబ్ యూనిట్స్ ఉన్నాయి. మాకు 20 సబ్ యూనిట్స్ నుండి కూడా దాదాపుగా 780 మంది ప్రతినిధులు హాజరయ్యారు ఈ ధర్నాకు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే సేల్స్ మోస్ట్ ఎంప్లాయీస్గా 1976లో వచ్చినటువంటి చట్టం ఈ లేబర్ కోడ్స్లో పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ చట్టం ద్వారా మేము కోల్పోతున్నది ఏంటంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కోల్పోతున్నాం, బోనస్ చట్టం కోల్పోతున్నాం, గ్రాట్యుటీ చట్టం కోల్పోతున్నాం, మెటర్నిటీ చట్టం కోల్పోతున్నాం. ఈ చట్టాలన్నీ కూడా సేల్స్ మోస్ట్ ఎంప్లాయీస్ 1976 చట్టంతో ముడిపడి ఉన్నాయి. మాకున్నది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఒకే ఒక చట్టం, సేల్స్ మోస్ట్ ఎంప్లాయీస్ చట్టం. సో ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సేల్స్ మోస్ట్ చట్టాన్ని యథావిధిగా ఉంచాలని చెప్పేసి. అలాగే ఇప్పటి వరకు కూడా ప్రతి పనిలో కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పని పద్ధతులను నిర్దేశించింది. కానీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ గత దశాబ్దాల కాలంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి పని పద్ధతులు నిర్దేశించాలి అని చెప్పి. బికాజ్ పని పద్ధతులు లేనందువల్ల ఇవాళ కంపెనీ యాజమాన్యాలు మెడికల్ రిప్రజెంటేటివ్ని విపరీతమైనటువంటి పని ఒత్తిడితోనూ విపరీతమైనటువంటి పనులతో పనిచేసుకున్నాడు. విజయవాడ నగరాన్ని తక్షణమే గ్రేటర్ విజయవాడగా ప్రకటించాలని వైకాపా నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్ విజయవాడపై స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో విజయవాడ భాగమని స్పష్టం చేసినందున నగరాన్ని గ్రేటర్గా విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వైసీపీ నేత పోతిన మహేష్ పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడను గ్రేటర్గా ప్రకటించకపోతే భవిష్యత్తులో నగరానికి భారీ నష్టం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరం విద్య, వైద్య, రవాణా, వాణిజ్య రంగాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని, నగర పరిధిని విస్తరించి మౌలిక వస్తువులు, పరిశ్రమలు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో విజయవాడ భాగమని స్పష్టం చేసినందున నగరాన్ని గ్రేటర్గా విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్ విజయవాడపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడ చెయ్యాలి. గ్రేటర్ విజయవాడ ఇప్పుడు చెయ్యకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం లేదని కూటమి ప్రభుత్వానికి మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరం వాణిజ్య నగరం, ఆర్థిక నగరం, విద్య, వైద్యం, రవాణా, కనెక్టివిటీ ఉన్నటువంటి నగరం. మరి ఇట్లాంటి నగర పరిధి పెంచకపోకుండా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేర్చి తీరాలని మేమందరం కూడా మరి బలంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేయడం అంటే హద్దులు పెంచడం కాదు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల్ని మెరుగుపరచడం, రవాణాని మెరుగుపరచడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, దీంతోపాటు పెట్టుబడులు, పరిశ్రమల్ని తీసుకురావడం, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలని పెంపొందించడం, ఐటీ సెక్టార్ని తీసుకురావడం అని కూడా ఈ సందర్భంగా మేమైతే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడ నగరాన్ని గ్రేటర్గా చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో నేను, సైకిల్ సాయి గారు, అలాగే మాలమహానాడు శ్యామ్ గారు,
మా సోదరిమణి ఆవిడ అందరూ కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూని 95 నుంచి 95 కౌన్సిల్ తీర్మానం, 2000 తీర్మానం, 2005 తీర్మానం, 2015 వరకు ఈ తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది గ్రేటర్ చేయకుండా విజయవాడ నగరాన్ని ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని భవిష్యత్తులో అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ కాన్సన్ట్రేషన్లో కొంచెం 10 పైసలు 20 పైసలు దీన్ని చేసి గ్రేటర్ చేస్తే చుట్టుపక్కల గ్రామాలు కూడా జనాభా అవసరాల కోసం కూడా ఏంటంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. కాదుకూడదు చంద్రబాబు గారు గ్రేటర్ చేయను, నేను మామూలుగానే కార్పొరేషన్ పరిధిలో నేను ఎలక్షన్ పెడతాను అనుకున్నట్టయితే భవిష్యత్తులో విజయవాడ నగరం పురావస్తు శాఖ అప్పచెప్పి ఇక్కడ ఏంటంటే ఒక మ్యూజియం ఉండేది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండేది అని చెప్పుకునేటువంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పి మా అభిప్రాయం. గత ప్రభుత్వంలో రద్దయిన 26 దళిత గిరిజన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరణ చేయాలని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రద్దయిన దళిత గిరిజన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితులకు మొండి చేయి చూపిస్తూ వస్తుందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేయడం బాధాకరమన్నారు. నాయకులు మారుతున్నా దళిత గిరిజన ఆదివాసీ బహుజనుల తల రాతలు మారడం లేదని, మన కోసం న్యాయంగా పోరాడే ఒక పార్టీ అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉందా అని ప్రజలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. దళిత గిరిజన ఆదివాసీ బహుజనుల పక్షాన నిలబడేది, వారికి న్యాయం జరిగే వరకు పోరాడేది జై భీమ్రావు పార్టీ అని స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెగా డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచామన్న సీఎం చంద్రబాబు. డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్. సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశం. బీఎస్సీ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు. ఈ నెల 20 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. మాజీ సీఎం జగన్పై మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఫైర్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడంపై అసహనం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.